చపాతీకి ఎప్పుడు గూడా మనము అలా ఒకదాన్నే ఎంచుకుంటూ పోతాము గదా! ఎక్కడో నా ఆలోచనలో మరుగుపడిపోయిన ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పనికి ఎప్పుడు గూడా మైండ్ సహకరిస్తూ ఉంటాదంట. ఏందంటే ఒక పనిని చేస్తూ ముందుకెళ్తూ ఉన్నామంటే కొత్త కొత్త ఐడియాస్ బయటకొస్తూ ఉంటాయంట. అలాగే నా సొరకాయి రొయ్యల కర్రీ ఎంత టేస్ట్ ఉందంటే నోట్లో అలా పెట్టుకుంటే ఎలా అంటే ఆల్రెడీ నేను రొయ్యలు తెచ్చి ఫ్రై చేశాను. ఎక్కడో నా మైండ్‌లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది సొరకాయి, రొయ్యల కర్రీ. దాన్ని చేద్దామని చెప్పి చేస్తే ఆ టేస్ట్‌కి నైట్ 1:00కి చపాతీ ఆర్డర్ పెట్టుకునే అంత టేస్ట్‌గా ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఎప్పుడు గూడా రొయ్యల కర్రీస్‌కి చిన్న చిన్న రొయ్యలు అవి కూడా చెరువుల్లో పారాడి, దూకి అలాంటి రొయ్యలైతే ఎంతో టేస్ట్‌గా ఉంటాయి. ఏమంటారు? రొయ్యకి, సొరకాయి, చపాతీ కాంబినేషన్ కర్రీ తగులుతూ ఉంటే సామి, ఆ టేస్ట్‌లో లొట్టలేసుకుంటూ తినొచ్చు. ఎప్పుడు అలాంటి కర్రీలే చపాతీ అని గాదు. ఇలాంటి కర్రీ గూడా ట్రై చేయొచ్చు. ఏమంటారు?